మామూలుగా అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ 3:30 గురించి అడిగారు కదా! అది వచ్చి 3:30కి స్టార్ట్ అయ్యి 4:50 4:50కి అయిపోతుంది. తప్పకుండా జాయిన్ కాండి తెలుసా! నిజంగా చాలా నేనే చెప్తాను చూడండి. నా సాక్ష్యమే చెప్తాను. యాక్చువల్‌గా నాకైతే మా సారు ఎప్పుడూ నాకు విరుద్ధంగా ఉంటాడనమాట. అంటే నన్ని మంచిగా అంటే నేనంటే సరిపోదు సార్‌కి మాట. ఎంత పని చేసినా ఏం మెచ్చుకోడు. ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు. తీసేసినట్టు మాట్లాడతాడు అలా మాట. దానికి తోడు ఇంకొక సారు, ఇంకో ఏడీ సారొచ్చి మా సార్ దగ్గర కూర్చొని నా దగ్గర అన్నీ చెప్పడము, అలా చేస్తాండమ్మా. వాళ్ళు అలా ఉంటారన్నమాట. నేను ఈ స్తుతి దాంట్లో ఎప్పుడైతే జాయిన్ అయితున్నానో, మా సారు అసలు నా మొహం గూడా చూడటం లేదు. అంటే నేను గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పినా కింద పేపర్‌లో రాసుకుంటా గుడ్ మార్నింగ్ అంటాడు. ఈ పుచ్చులు చెప్పే సార్ వస్తాడు చూడు. మొన్న 30వ తేదీ నవంబర్ ఒక సార్‌ది రిటైర్మెంట్ ఉంటే వచ్చినాడు ఆ సారు. నేను అప్పటికే మార్నింగ్ స్తుతులలో జాయిన్ అయితున్నానన్నమాట. స్తుతిస్తున్నాను దేవునికి. 3:30కెళ్ళేసి ఆ సార్ వచ్చి మా సార్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు మాట్లాడే మాటలు నా రూమ్‌లోకి ఇనిపిస్తాయన్నమాట. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. కొద్దిసేపటికి ఆ సార్ బయటికెళ్ళిపోయినాడన్నమాట. మళ్ళీ రాలేదు. ఆ! అలా ఇది ఒక అద్భుతం. నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి సార్ నన్ను బాధ పెట్టేసారు. నన్నస్సలు ఇప్పుడు ఏమీ అనటం లేదు. అమ్మ, అమ్మ అని మాట్లాడుతున్నాడు. అదొక అద్భుతం. ఇంకొకటేమి అంటే నాకు కోపం ఎక్కువ, నా మాటే జరగాలని ఎవరన్నా ఏది చెప్పినా గూడా నాదే రైటు అన్న వ్యక్తిత్వం నాది మాట. ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా ఒక్క మాటకి 4, 5 మాటలు మాట్లాడతా. అలాంటి స్వభావం నాది మాట. అంటే నాకు ఇతరులతో మాట్లాడడం రాదు. తగ్గింపు గుణం లేదు అలా మాట. ఎప్పుడైతే నేను ఈ 3:30 దాంట్లో జాయిన్ అయితున్నాను కదా! నాకు తెలియకుండానే నా శత్రువులు అంటే నాతో ముందు మా వర్కర్స్ గొడవ పడిన వారితో గూడా వాళ్ళు మాట్లాడకపోయినా దూరంగా ఉన్నారు వాళ్ళు నాతో మాట్లాడకుండా. కానీ నేనే బాగున్నావా పిలిచి మాట్లాడితే వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడినారు సంతోషంగా. అంటే నాకేమంటే శత్రువుని సహా ప్రేమించాలి అన్నది అంటే ఇప్పుడు ఎవరిపైన నాకు ఈ శత్రుత్వం లేదు. అందరితో మనం మంచిగా ఉండాలి అన్న దాంతో ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా చెప్పినా గూడా ఇంకొక క్వెషన్ అదిట్లా, ఇదిట్లా అనుకోకుండా సరే సార్ చేస్తాను సార్. అలా అంటే వినయం ఒచ్చింది. కోపం తగ్గిపోయింది. ఇలా చానా నా జీవితంలో చానా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆహ్, శం అదే దేవుడు మనకనుకున్నట్టుగా చేస్తున్నాడు. శ్యామ్ గారి విషయంలో గూడా అంతే. దేవుడు అద్భుతంగా కార్యాన్ని జరిగిస్తున్నాడు. అలా ఇవన్నీ మనకి తెలియకుండా నువ్వు దేవునికి 3:30కి లేసి అర్లీ మార్నింగ్ నీ టైమ్ స్పెండ్ చెయ్యి. ఆటోమేటిక్‌గా నీ చుట్టూ ఉన్న సర్కమ్‌స్టెన్స్ అంతా దేవుడు మార్చేస్తాడు మాట. అన్నీ ఎంత అద్భుతం జరుగుతుంది తెలుసా? నిజంగా నువ్వు టైమ్ స్పెండ్ చెయ్యి. మనం ఒక్కటే ఉన్నామనుకో, మనం ఒక్కటే తూగొస్తుంది. అదే బ్రదర్ చెప్పే దాంట్లో అయితే మనం 3:30కే లేసి జాయిన్ అయితే ఎంత యాక్టివ్‌గా ఉంటది. నిద్రమత్తు గూడా ఎగిరిపోతుంది. ప్లీజ్ జాయిన్ చంద్రకళ. నువ్వే చూస్తావు నీ జీవితంలో అద్భుతాలు. హ్మ్. మీ తమ్ముడు గూడా మారుమనసు పొందుతాడు. మీ జీవితంలో, నీ కుటుంబంలో గూడా మీకు అద్భుతం దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆశీర్వాదం దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తావు. మిస్ కావద్దు. తప్పకుండా జాయిన్ గా. నేనసలకి నా గురించి తెలుసా? మా అమ్మ, మా నాన్న ఉన్నప్పుడు నేను 7:30కి లేసేదాన్ని అర్లీ మార్నింగ్. తర్వాత ఈ మధ్య 5కి లేస్తాను. కానీ ఈ 3:30కి నేను నవంబర్ నుంచి లేస్తున్నానమాట. దేవుని కృప వల్ల అలారం పెట్టుకొని లేస్తున్నాను. ఆహ్, అట్లా ఎంత లేట్‌గన్నా పనుకొని 3:30కి అలారం పెట్టుకొని లేయాల్సినదే అర్లీ మార్నింగ్. నా జీవితంలో ఎంత సంతోషం ఉంటది తెలుసా? మన చుట్టూ ఉన్న శత్రువులు సహా మనకు మిత్రులైపోతారు. మన పనులన్నీ ఆటోమేటిక్‌గా అన్నీ జరిగిపోతాయి. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవునికి 3:30 టైంలో నువ్వు లేసి చూడు ఒక నెల, 2 నెలలు ఇంక నువ్వు దాన్నింక పోగొట్టుకోలేవు. అబ్బా! ఎంత బావుంది అని అంటావు. ప్లీజ్ జాయిన్‌గా ఒకసారి చూడు. ఒక నెల రోజులు. ఆ! మనం దేవునితో టైం ఇంక అనుకుంటే బైబిల్‌లో మోషే గారైతే పగలు, రాత్రి 40 దినాలు దేవునితో గడిపాడు మళ్ళీ. నిద్ర లేదు, తిండి లేదు. అలాంటిది మనం దేవుని సన్నిధానంలో అర్లీ మార్నింగే 3:30కే లేస్తే తప్పేముంది? దేవుని వెలుగును అనుభవిస్తావు తెలుసా? 3:30కి అలారం పెట్టుకొని లెయ్యి. తప్పకుండా అంటే ఇంకా కొంచెం 3:25కే లేసినా గూడా మేలే అలారం పెట్టుకొని 3:30కంతా మనం జాయిన్ అయిపోవచ్చు.
అలా తప్పకుండా జాయిన్ కా, మర్చిపోద్దు ఈ ఆనందాన్ని. నీ నీ సిచ్యుయేషన్ ప్రతికూలతలు ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలం అవుతాయి, దేవుడు చేస్తాడు. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. ఉంటాను.